కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు చూస్తే వికలాంగులకి మేము పింఛన్ ఇచ్చామంటారు. పింఛన్ 4000 చేశామంటారు. ఫ్రీ బస్ ఇచ్చామని చెప్తున్నారు. అమరావతిని చాలా ప్రతిష్టాత్మకంగా కడుతున్నామని చెప్తున్నారు. వైసీపీ చూస్తుంటే అమరావతి మునిగిపోతుందని మనం మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. పోలవరం తీసుకొస్తే 28 కల్లా పూర్తి చేస్తామని చెప్తున్నారు. విశాఖ ఉక్కుకు సంబంధించి మేము దాన్ని ఆపేసామని చెప్తున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తుంటే కనిపించటం లేదా విజయ్ కుమార్ గారికి అనేది చెప్తున్నారు. నిజంగా గ్రౌండ్ లెవెల్‌లో ఇక్కడుండి మీరేం చెప్తారు? ఇవన్నీ జరగట్లేదంటారా? ఇప్పుడు మంచిని మంచిగా, చెడుని చెడుగానే మాట్లాడతాం. మేము మొదటే చెప్పాం. మా పార్టీకి కొన్ని విధానాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితాలతో మాకు సంబంధం లేదు. ప్రజా జీవితంలో వీళ్ళు చేసే పనులు ఏమున్నాయో వాటిని ప్రజల తరపున ప్రశ్నిస్తాం. తప్పుని తప్పుగా చూపిస్తాం. ప్రభుత్వం మంచి పనులు చేస్తే ఒక సద్విమర్శ చేసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తామని కూడా చెప్పాం. ఇప్పుడు ఉదాహరణకి బస్సు వచ్చింది. ఈ బస్సు గురించి మేమే మాట్లాడలేదు. ఎందుకనంటే అసలు అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎట్లా ముందుకెళ్తుంది అంటే కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అని కొన్ని సర్వీసెస్కి కానీ అన్ని అంటే ఆ రోజు మీరు బస్సు ఎక్కండి నేనే డ్రైవర్ అనుకోండి అని ఆయన ఏదో చెప్పారు. బట్ ఆ రకంగా ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వడం లేదు. కానీ ఊరికే అంటే ప్రతిదానికి మనం ఏదో ఒకటి చూసి లాగడం అనేది కాదు. ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడటం లేదు అనేది చూసి దాన్ని బట్టే ప్రజల్లోకి వెళ్ళాలనేది ఒక ఆలోచనతో మేము ఉన్నాం. అమరావతి ఫర్ ఎగ్జాంపుల్ 31,000 కోట్లు తెచ్చామని అంటున్నారు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లతో ఈ రాష్ట్రంలో ఎన్ని రోడ్లు వేశారు మీరు? కేవలం ఒక టౌన్ డెవలప్మెంట్కి 30,000 కోట్లు మీరు వాడతానంటున్నారు. అవన్నీ కలిపితే ఎన్ని కిలోమీటర్ల రోడ్స్ మన రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఈ రోజు గ్రామాలకు వెళ్ళడానికి దారులు లేవు. అవన్నీ గుంతల రోడ్లు ఉన్నాయి. రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలి కదా. ఒక్క చోట అభివృద్ధి చేసి రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే అది ఎలా అవుతుంది అనేది ఒక పాయింట్ అయితే, అమరావతి మీద ఇప్పటికీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఏ విధంగా డౌట్స్ అంటే, ఇప్పుడు ఫ్లడ్ ప్రోన్ ఏరియా అనేది ఒకటి, అక్కడ ఫౌండేషన్స్ అయ్యి వేయాలంటే అంటే 100 రూపాయలతో ఏది 150 రూపాయలు అవుద్ది అనేది ఇంకొకటి. ఈరోజు ఎన్నో సిటీస్ మీరు మెడ్రాస్ తీసుకోండి, బాంబే తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, వర్షాలు వచ్చినాయి అంటే అతలకుతలం అయిపోతాం. అవును, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ముంబై కానీ మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడ వర్షం పడితే నీళ్ళు రాక ఎవరు వస్తారు అని వాళ్ళు అడుగుతున్నారు. ఎక్కడైనా కానీ ముంబై అవ్వచ్చు, మిగతా అన్ని చోట్ల కూడా వర్షం పడుతుంది. అమరావతి ఒక్కదాన్ని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు? దానికి సంబంధించి మీరు కూడా కొన్ని మాట్లాడారు. అమరావతికి సంబంధించి నిజంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు కూడా కొన్ని వీడియోలో మీరు మాట్లాడిన పరిస్థితి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే మీరు పక్కనే ఉన్నారు, వెళ్ళి చూసారా? లేకపోతే ఏంటి వాళ్ళ వాయిస్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇలా మెడ్రాస్లో చెన్నై మునిగిపోయింది, హైదరాబాద్ మునిగిపోతుందని కళ్ళ ముందు చూస్తూ మళ్ళీ మునిగిపోయే ప్రాంతంలో కొత్త సిటీ కట్టడం ఏంటి? అది విజన్ ఎట్లా అవుద్ది అనేది నా క్వశ్చన్. సార్ ఒకటి సార్, 1908 సంవత్సరంలో ఏదో మూసీ నదిలో వరదలు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్కి సంబంధించి చాలామంది చనిపోయారు సార్. దగ్గర అక్కడ మూసీ నది దగ్గర 200 మంది ఎవరైతే పేదవాళ్ళు ఒక చెట్టు మీద పట్టుకొని బతికిన పరిస్థితి అక్కడ ఉన్న పరిస్థితి కూడా. అంటే వరదలు వచ్చిన అప్పుడు కూడా హైదరాబాద్ రాజధానే, కానీ వరదలు మిగతా కూడా ఒక రాజధానిని కాదు అని చెప్పలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎస్, అదే అది కూడా నేను అంటాను. ఏమిటంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే రాజధాని. 1956లో ఏపీ వచ్చింది. అప్పటికే అది ఎన్నో సంవత్సరాలుగా సంస్థానం అదొక రాజధానిగా నిలబడింది. అక్కడ ఆ రాజధాని మన రాష్ట్రానికి రాజధాని చేసుకున్నాం. కొత్తగా క్రియేట్ చేయలేదు. ఉన్నదాన్ని రాజధానిగా వెలుగొందుతున్న దానినే మనం రాజధానిగా కంటిన్యూ చేసాం. ఓకే. బట్ కొత్తగా నిర్మించేటువంటి సిటీ అట్లీస్ట్ ఇవన్నీ కన్సిడరేషన్కి తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు చెప్తున్నట్టే హైదరాబాద్లో ప్రాబ్లం వచ్చింది, మెడ్రాస్లో, చెన్నైలో ప్రాబ్లం, బాంబేలో ప్రాబ్లం వచ్చింది. అవి అప్పటికే ఏర్పడిపోయి ఉన్నాయి, దాన్ని మనం మార్చలేం. బట్ ఇప్పుడు మనకు చాయిస్ ఉంది. ఓకే. ఇప్పుడు విజయవాడ దగ్గర వద్దు, గుంటూరు దగ్గర వద్దు అనేది కాదు మన పాయింట్. ఓకే. ఎందుకంటే ఒకటి సార్ ఇంటరప్ట్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అలాగే చెప్పారు. అమరావతికి సంబంధించి వైజాగ్ అన్నారు, తర్వాత ఇప్పుడు చూస్తే కర్నూలు అన్నారు, న్యాయ రాజధాని అన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకమా లేకపోతే అనుకూలమా? ఏం చెప్తారు సార్? మేము రాజధానికి అనుకూలం, మాకు రాజధాని కావాలి. అది మీరు సెంటర్లో ఇప్పుడు విజయవాడ గుంటూరు సెంటర్ అని మీరు ఫీల్ అయితే విజయవాడ గుంటూరు మధ్య పెట్టమంటున్నాను మేము. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఉంది మధ్యలో, ఆ చుట్టుపక్కల కావాల్సినంత భూమి ఉంది. ఇప్పుడు కృష్ణా నది ఉంది, కృష్ణా నది నుంచి ఒక 10 కిలోమీటర్లు పక్కకు వెళితే ఈ ఫ్లడ్ కానీ
ఆ లో లయింగ్ ఏరియా కానీ ఆ సాయిల్ కానీ కాకుండా కొంచెం గట్టి సాయిల్, ఈజీ ఫౌండేషన్స్ ఉండే పరిస్థితి ఉంది. ఓకే. సో సపోజ్ ఇప్పుడు ఈ రెండింటి నగరాల మధ్య కనుక మీరు ఒక నగరం కట్టుంటే ఈ 10 సంవత్సరాల్లో ఇది కూడా ఒక హైదరాబాద్ లాంటి నగరంగా తయారవడానికి అవకాశం ఉండేది కదా. ఇప్పుడు విజయవాడ చుట్టూ ఒక 20 lakhs పాపులేషన్ ఉంది, Okay. గుంటూరు చుట్టూ ఒక 10 lakhs ఉంది, అంటే ఒక 30 lakhs ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు ఈ తాడేపల్లి మంగళగిరితో పాటు కొత్త క్యాపిటల్ కలిపితే ఇది ఒక 40 లక్షలు అవుతుంది. 40 లక్షలు అంటే ఇంచుమించుగా ఒక 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 10-15 years బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉందో అలాంటి నగరం ఈ రోజే వచ్చేస్తుంది మనకి. ఓకే. సో అట్లాంటిది కదా విజన్ అంటే. ఇప్పుడు ఎక్కడో ఏమీ లేని దగ్గర గాంధీనగర్ కట్టారు అహ్మదాబాద్ పక్కన, ఈ రోజుకి అది డెడ్ సిటీ లాగా ఉంటుంది. 6 గంటల తర్వాత మనుషులు కనిపించరు. అలాగే నయా రాయ్పూర్ కట్టారు. సో అంటే కొత్తగా కట్టేటప్పుడు కొంచెం ముందు చూపుతూ, అంటే వాళ్ళ వర్గానికో లేకపోతే వాళ్ళ అనుచరులకో లాభదాయకంగా ఉండే కార్యక్రమాలే కాకుండా, ఇప్పుడు మనమేమి ఇక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్ళిపోమని మా వాదన కాదు. అందరికీ అనువుగా ఉండేది సెంట్రల్గా ఉన్నదాన్ని చూడండి. కాకపోతే అంటే ఇప్పటికిప్పుడు మునిగిపోతున్న పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా మళ్ళీ అక్కడే పెట్టి రేపు ఏ చిన్న ఫ్లడ్ వచ్చినా కూడా మునిగిపోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలనేటువంటిది అమరావతికి సంబంధించి. సో ఇక అంటే మిగిలిన కార్యక్రమాలు వారు మేము ఇది చేసాం అని చెప్పడానికి టిక్ పెట్టుకోవడానికి చేస్తున్నారు, కానీ రియల్గా ఎక్కడ అందిస్తున్నారు? ఇప్పుడు సిలిండర్లు అన్నారు, సంవత్సరం అయింది, ఎన్ని ఇచ్చారు? మామూలుగా సంవత్సరానికి 3. సో ఇప్పుడు సంవత్సరం అంటే కనీసం 6 ఇవ్వాలి, లేకపోతే 5 ఇవ్వాలి. ఇవ్వలేదు కదా, ఒకటి ఇచ్చి టిక్కు పెట్టారు. సో అట్లా 60 లక్షల మంది చదువుకునే పిల్లలు ఉన్నారు, ఇవ్వాలని అంటే ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? అట్లా ఒక్కొక్క ప్రోగ్రాము ఇది ఇచ్చాము అని లాంచ్ చేయటం, టిక్కు పెట్టేయడం. బట్ రియల్గా అందిందా లేదా అనే దాని మీద ఆడిట్ లేదు, అసెస్మెంట్ లేదు. సో అలాంటప్పుడు రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కానీ ఉన్నారు కదా, వాళ్ళకి పెన్షన్స్ పెంచారు, అప్రిషియేట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఉన్న వాళ్ళకి తీసేస్తే ఎట్లా? అసలు ఫస్ట్ ఒక పథకం పొందడానికి అర్హత రాజకీయం కాదు కదా. నీ రాజకీయ పార్టీని బట్టి నీకు పథకం ఇవ్వరు కదా. నువ్వు ఈ దేశ పౌరుడివి, నీకున్నటువంటి అర్హతను బట్టి, హక్కుని బట్టి కదా ఇవ్వాలి. నీ ఎంటైటిల్మెంట్ అనేది బికాజ్ యు ఆర్ సిటిజన్ అండ్ యు ఆర్ పూర్ యు ఆర్ గెటింగ్. అంతేగాని నువ్వు తెలుగుదేశానికి ఓటేసావా, వైసీపీకి ఓటేసావా, జనసేనకి ఓటేసావా అన్నదాన్ని బట్టి అర్హత ఎలా నిర్ణయిస్తారు? తప్పు కదా అది. అలా ఎలా తీస్తారు ఆ పెన్షన్స్? ఈరోజు మన పార్టీ వాళ్ళు కాదని వేల కొలది ఈ డిజేబుల్డ్ పీపుల్ పెన్షన్ తీసేశారు. తీసేసిన అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టి వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకుని ముందైతే ఇచ్చేయండి తర్వాత చూద్దామని తీసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. అంటే తప్పు కదా అది.